గ్యాస్ ధర 60 రూపాయలు, కమర్షియల్ పంటలో 115 రూపాయలని గ్యాస్ ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గత 4 రోజుల క్రితం నిర్ణయం తీసుకుంది. కేంద్రం నిర్ణయం తీసుకున్నటువంటి క్షణాల్లోనే ఈ పెంపు అమల్లోకి వచ్చింది. మేము పాదయాత్ర చేస్తున్న సందర్భంగా అనేక మంది మహిళలు వచ్చి ఏమండి ఆకస్మికంగా 60 రూపాయలు గ్యాస్ బండ పెంచేశారు, మేము ఇలా ధరలు పెంచేస్తే ఏ రకంగా బతకాలని చెప్పేసి మహిళలు అడుగుతూ ఉన్నారు. అలాగే చిరు వ్యాపారులు, చిన్న చిన్న వృత్తులు చేసుకునేవారు మా వద్దకు వచ్చి కమర్షియల్ బండ్కి 115 రూపాయలు పెంచేశారు. ఈ రకంగా పెంచుకుంటా పోతే ఇప్పటికే మా మీద విద్యుత్ భారాలు అదనంగా పడతా ఉన్నాయి, అలాగే ఇతర సరుకుల ధరలు పడతా ఉన్నాయి. మరలా ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున గ్యాస్ ధర పెంచేస్తే మేము ఏ రకంగా వ్యాపారం చేసుకోవాలని చెప్పేసి వ్యాపారస్తులు అడుగుతూ ఉన్నారు. అందువల్ల మేము సిపిఎం పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే 60 రూపాయలు 115 రూపాయలు గ్యాస్లో పెంచారో ఈ ధరల్ని తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి బాధ్యత కేంద్రంలో మోడీ ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే దుర్మార్గంగా అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద దుర్మార్గమైనటువంటి యుద్ధాన్ని చేయడం వల్లే ఈ గ్యాస్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. దీంట్లో మన మోడీ గారి పాత్ర ఏంటి, మన భారతదేశం పాత్ర ఏంటి? మరి అమెరికాకి వ్యతిరేకంగా ఈ యుద్ధాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, యుద్ధం ఆపాలని చెప్పేసి మోడీ గారు ఏం చెప్పగలిగారా? లేదు. ఇరాన్ ఖమేనీ ఆ దేశం మన దేశానికి మిత్ర దేశం. ఆ దేశం అనేక సందర్భాల్లో ఎన్నో సహాయ సహకారాలు మనకు చేసింది, ఇంధన సరఫరా చేసింది. అమెరికా ఆంక్షలను వ్యతిరేకించి కూడా మనకు తోడ్పడింది. అలాంటి దేశం ఇబ్బందుల్లో ఉంటే, ఆపదలో ఉంటే కనీసం వాళ్ళు సాయం చేయలేకపోయాం, యుద్ధాన్ని ఆపలేకపోయాం. యుద్ధాన్ని ఆపలేకపోవడం వల్లే ఈ ధరల పెరగడానికి కారణం. దీంట్లోకి మోడీకి కూడా ఈ పాత్ర ఉంది, ఈ కోట్ల భారం ప్రజల మీద మోపడం కోసం. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం వైఫల్యం ప్రజలు మోయాల్సి వస్తుంది. అందుకే తీవ్రంగా ప్రజానీకం కూడా వ్యతిరేకించాలని, నిరసించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.